మీరు ఫోన్ కొన్నప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ చెప్పే ఉంటారు కదా, లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటే బెస్ట్ రా అని చెప్పి. కానీ ఎందుకు? ప్రాసెసర్ అంటే చాలా రకాలు ఉంటాయి కదా, లైక్ మీడియాటెక్ అని, ఎక్సినోస్ అని, యాపిల్ బయోనిక్ అని, గూగుల్ వల్ల టెన్సర్ ప్రాసెసర్ అని చెప్పి చాలా ఉంటాయి కదా. కానీ ఎప్పుడు హైప్ స్నాప్డ్రాగన్ కే వస్తుంది. మరి ఎందుకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనేది బెస్ట్ అని చెప్తాం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ విత్ తెలుగు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఎందుకు ఫోన్స్ కి గోల్డ్ స్టాండర్డ్ లాగా కన్సిడర్ చేస్తాం. అసలు ఫస్ట్ ప్రాసెసర్ అంటే ఏంటి? ఫోన్ కి ప్రాసెసర్ అంటే ఒక బ్రెయిన్ లాగా అన్నమాట. యాప్స్ ఆన్ చేయడం, కెమెరా హ్యాండిల్ చేయడం, బ్యాటరీ మేనేజ్ చేయడం, ఇట్లా అన్ని పనులు ప్రాసెసర్ చేస్తుంది. సో ప్రాసెసర్ ఫాస్ట్ ఉంటే ఫోన్ స్మూత్ గా ఉంటుంది. సో ప్రాసెసర్ వీక్ అయితే ఆటోమేటిక్ గా ల్యాగ్, హీటింగ్, బ్యాటరీ డ్రైన్ ఇట్లాంటి ఇష్యూస్ మనం నోటీస్ చేయొచ్చు. అసలు స్నాప్డ్రాగన్ అంటే ఏంటి? స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ని క్వాల్కామ్ అనే అమెరికన్ కంపెనీ తయారు చేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో అన్ని ఇంటిగ్రేటెడ్ గా ఉంటాయి. సిపియు, జిపియు, ఐఎస్పి, మోడెమ్. సో ఆల్ ఇన్ వన్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనమాట. స్నాప్డ్రాగన్ బ్రాండింగ్ అంటే ట్రస్ట్ ప్లస్ పర్ఫార్మెన్స్ కాంబో. సో ఇప్పుడు నేను మీకు కొన్ని రీజన్స్ చెప్తాను వై స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఆర్ బెస్ట్ అని. రీజన్ నెంబర్ 1 వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్. స్నాప్డ్రాగన్ లో కైరో సిపియు కోడ్స్ ఉంటాయి. అవి సూపర్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. ఇవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే యాప్స్ ఓపెనింగ్ స్పీడ్ కానీ, మల్టీ టాస్కింగ్ స్మూత్ గా రన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బెంచ్ మార్క్ టెస్ట్ లో స్నాప్డ్రాగన్ టాప్ ప్లేస్ లో వస్తుంది ఎవ్రీ టైం. మీడియాటెక్ ఎక్సినోస్ కూడా ఫాస్టే అయినా కానీ స్నాప్డ్రాగన్ కి స్టెబిలిటీ ఎక్కువ. లైక్ సిపియు థ్రోట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. రీజన్ నెంబర్ 2, ఇది ఒక గేమింగ్ బీస్ట్. స్నాప్డ్రాగన్ లో అడ్రినో జిపియు ఉంటుంది. గేమింగ్ కి సపరేట్ ఇంజిన్ లాగా అనమాట. పబ్జి, BGMI, COD మొబైల్ లాంటి హెవీ గేమ్స్ ని స్మూత్ గా రన్ చేయొచ్చు. మీడియాటెక్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ హీటింగ్ తక్కువ అండ్ ఫ్రేమ్ స్టేబుల్ గా వస్తాయి. దట్స్ వై గేమర్స్ ఆల్వేస్ సే గేమింగ్ అంటే స్నాప్డ్రాగన్, స్నాప్డ్రాగన్ అంటే గేమింగ్. అఫ్ కోర్స్ మీడియాటెక్ లో కూడా కొన్ని గేమింగ్ ఎఫిషియెంట్ ప్రాసెసర్స్ ఉన్నాయి, బట్ స్నాప్డ్రాగన్ అనేది ఎప్పుడు ఒక పాయింట్ పైన ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఇంకా రీజన్ నెంబర్ 3 వచ్చేసి కెమెరా అండ్ ఫోటోగ్రఫీ. స్నాప్డ్రాగన్ లో ISP అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మల్టీ కెమెరా సెటప్స్ సచ్ as 200MP 8K వీడియోస్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఫోటోస్ లో డీటెయిలింగ్ అండ్ నైట్ మోడ్ ప్రాసెసింగ్ చాలా బెటర్ గా ఉంటుంది స్నాప్డ్రాగన్ లో. ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ లో స్నాప్డ్రాగన్ వల్ల DSLR లైక్ ఫోటో క్వాలిటీ ఇస్తాయి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4, బ్యాటరీ అండ్ ఎఫిషియన్సీ. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో పవర్ మేనేజ్మెంట్ ఎక్కువ. హెవీ యూజ్ లో కూడా బ్యాటరీ డ్రైన్ తక్కువగా ఉంటుంది. క్విక్ చార్జ్ టెక్నాలజీ స్నాప్డ్రాగన్ తో వస్తుంది. సో డివైస్ అనేది సూపర్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అవుతాయి. సో ఇంకా గేమింగ్ ప్లస్ బ్యాటరీ ఈక్వల్ టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఫర్ గేమర్స్. రీజన్ నెంబర్ 5 వచ్చేసి నెట్వర్క్ అండ్ 5G. క్వాల్కామ్ అనేది వరల్డ్ లీడర్ ఇన్ 4G, 5G మోడెమ్ టెక్నాలజీ. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కి బెస్ట్ 5G స్పీడ్స్ వస్తాయి అండ్ కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక విషయం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 5G స్పీడ్స్, 4G స్పీడ్స్ అనేది మన డివైస్ యొక్క మోడల్ ని బట్టి అండ్ మీ నెట్వర్క్ రేంజ్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది. రీజన్ నెంబర్ 6 వచ్చేసరికి హీటింగ్ అండ్ స్టెబిలిటీ. స్నాప్డ్రాగన్ లో థర్మల్ మేనేజ్మెంట్ బెటర్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా లాంగ్ గేమింగ్ సెషన్స్ చేసినప్పుడు కానీ అందులో హీట్ అనేది చాలా తక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ అంటే చాలా తక్కువ కాదు, ఒక 2-3 degrees Celsius తక్కువగానే జనరేట్ చేస్తుంది వేరే ప్రాసెసర్స్ తో పోలిస్తే. నెక్స్ట్ రీజన్ నెంబర్ 7 వచ్చేసరికి గ్లోబల్ ట్రస్ట్ అండ్ సపోర్ట్. ఆల్మోస్ట్ అన్ని ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫోన్స్, సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా కానీ, OnePlus నెంబర్ సిరీస్ కానీ, Xiaomi కానీ ఎక్సెట్రా ఇలా అన్ని ఫ్లాగ్షిప్ మోడల్స్ లో స్నాప్డ్రాగన్ యూజ్ చేస్తారు. అసలు స్నాప్డ్రాగన్ కాకుండా ఇంకా వేరే ప్రాసెసర్స్ ఏమున్నాయి? సో అదర్ దెన్ స్నాప్డ్రాగన్ అంటే మార్కెట్ లో మనకి మీడియాటెక్ ఇట్స్ చీప్ అండ్ పవర్ఫుల్, బట్ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ కొంచెం ఎఫిషియన్సీ తక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సినోస్ అనేది సామ్సంగ్ వాళ్ళ ఓన్ చిప్, కానీ గేమింగ్ లో స్నాప్డ్రాగన్ అంటే వీక్. అండ్ నెక్స్ట్ యాపిల్ బయోనిక్ ఇస్ సో పవర్ఫుల్ బట్ ఓన్లీ ఇన్ ఐఫోన్స్. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో స్నాప్డ్రాగన్ ఇస్ ద కింగ్. అండ్ టెన్సర్ అనేది పిక్సెల్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్. దీంట్లో కెమెరా బాగుంటుంది అండ్ డైలీ యూసేజ్ కి ఓకే, బట్ దీంట్లో కూడా గేమింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అంటే గేమింగ్ కోసం అంతగా పనికిరాదు. సో ఫ్రెండ్స్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ బెస్ట్ అని చెప్పడం హైప్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. పర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీ, నెట్వర్క్ అన్ని యాంగిల్స్ లో స్నాప్డ్రాగన్ మన ట్రస్ట్ ని విన్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఫోన్ కొన్నప్పుడు స్పెక్స్ లో ప్రాసెసర్ చెక్ చేయండి. స్నాప్డ్రాగన్ ఉంటే జస్ట్ రిలాక్స్. మీరు చెప్పండి, మీ ఫేవరెట్ ప్రాసెసర్ ఏంటి? స్నాప్డ్రాగన్ లేదా వేరే ఏదైనా? కమెంట్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో వేరే టెక్ కంపారిజన్ ని క్లియర్ చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.